సో వీడియో 2లో న్యూట్రల్ మాలిక్యూల్స్ తాలూకా ఆక్సిడేషన్ స్టేట్ ఏదైనా యాటమ్ కడిగినప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దాదాపు 25 ఎగ్జాంపుల్స్ చెప్పాను దాంట్లోని. లైక్ KMnO4, ఆక్సాలిక్ యాసిడ్, ఇవన్నీ కూడా న్యూట్రల్ మాలిక్యూల్సే. KMnO4, ఆక్సాలిక్ యాసిడ్ H2, C2O4, సో ఎక్సెట్రా. ఇలాంటి న్యూట్రల్ మాలిక్యూల్స్కి ఆక్సిడేషన్ స్టేటు ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నిన్నటి వీడియోలో అంటే సెకండ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈరోజు అయాన్స్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో డిస్కస్ చేసుకుందాం. సో ఎనీ పాలీఅటామిక్ అయాన్లో పర్టికులర్ యాటమ్ ఇచ్చి ఆక్సిడేషన్ స్టేట్ క్యాలిక్యులేట్ చేయమంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? లైక్ SO4-2 కానివ్వండి, PO4-3 కానివ్వండి, లేదంటే SO3-2 కానివ్వండి, CO3-2, సో ఎక్సెట్రా. ఆల్ దీస్ ఆర్ పాలీఅటామిక్ అయాన్స్. పాలీ అంటే మెనీ యాటమ్స్ ఉన్నాయి కాబట్టి వీటిని పాలీఅటామిక్ అయాన్స్ కింద కన్సిడర్ చేస్తాం. దీంట్లో స్టేట్మెంట్ ఏంటంటే సమ్ ఆఫ్ ఆక్సిడేషన్ నెంబర్స్ ఆఫ్ ఆల్ atoms ఇన్ polyatomic ion is equal to charge on ion. నిన్నటి కేసులో ఏంటండి, ఇవన్నీ కూడా న్యూట్రల్ మాలిక్యూల్స్ కాబట్టి సమ్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ ఆల్ యాటమ్స్ ఈక్వల్ టు 0 కింద తీసుకున్నామండి. కానీ ఇక్కడ పాలీఅటామిక్ అయాన్ కదండి ఇది. పాలీఅటామిక్ అయాన్స్లో దాని టోటల్ ఛార్జ్ ఏదైతే ఉందో ఆ ఛార్జ్కి ఈక్వల్ చేసుకోవడం జరుగుతుంది. త్రూ ఎగ్జాంపుల్స్ ద్వారా చెప్తున్నాను, గమనించండి. దీంట్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ CO3-2లో కార్బన్ ఎంత? సో కార్బన్ X అని తీసుకోండి, ప్లస్ 3 ఇంటూ ఆక్సిజన్ ఎప్పుడు కూడా -2. టోటల్ ఛార్జ్ ఎంతండి దానిపైన? -2. అంటే CO3-2లో కార్బన్ ఆక్సిడేషన్ నెంబర్ X, 3 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి 3 ఇంటూ -2 ఈక్వల్ టు -2, అంటే X ఈక్వల్ టు +4 ఆక్సిడేషన్ స్టేట్ అవుతుంది. సో నిన్నటి కేసుల్లో అయితే ఈక్వల్ టు 0 చేసేవాళ్ళం, ఎందుకంటే అవి న్యూట్రల్ మాలిక్యూల్స్ కాబట్టి. కానీ ఇక్కడ పాలీఅటామిక్ అయాన్స్ కాబట్టి ఛార్జ్కి ఈక్వల్ చేస్తున్నాం. ఇంకొక ఎగ్జాంపుల్ SO3-2లో సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? X ప్లస్ 3 ఇంటూ -2 ఈక్వల్ టు -2. సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ తెలియదు కాబట్టి దీన్ని ఎక్స్లా తీసుకున్నాం. సో టోటల్ ఎంత వస్తుందంటే దీని సింపుల్ మెథడ్ క్యాలిక్యులేషన్లో కూడా +4 ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది. వన్ మోర్ ఎగ్జాంపుల్ SO4-2లో సల్ఫర్ ఎంత? సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ తెలియదు కాబట్టి లెట్ ఇట్ బి కన్సిడర్ యాజ్ X ప్లస్ 4 ఇంటూ -2 ఈక్వల్ టు -2. టోటల్ 4 ఆక్సిజన్స్ ఉన్నాయి, ప్రతి ఆక్సిజన్కి కూడా -2 ఉంటుంది. టోటల్ ఛార్జ్ -2 కాబట్టి ఈక్వల్ టు -2. దీని నుంచి X ఈక్వల్ టు +6 ఆక్సిడేషన్ స్టేట్. సో మోర్ ఆక్సిడేషన్ స్టేట్ ఉంది కాబట్టి వీటిని 8. తక్కువ ఆక్సిడేషన్ స్టేట్ ఉంటే 8. సో whose name is సల్ఫేట్. సో సల్ఫేట్లో సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ +6 ఎక్కువ ఆక్సిడేషన్ స్టేట్ కాబట్టి దీన్ని 8 లాగా కన్సిడర్ చేస్తారు. లోవర్ ఆక్సిడేషన్ స్టేట్ ఉంటే 8, హైయర్ ఆక్సిడేషన్ స్టేట్ ఉంటే 8. బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్స్లో రిపీటెడ్గా వచ్చేటువంటి టర్మ్ సల్ఫేట్ అయాన్
అంటే SO4-2 లాగా మనం దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సల్ఫేట్ అయాన్లో సల్ఫర్ ఎంత ప్రతిసారి క్యాలిక్యులేట్ చేయకుండా దీన్ని గుర్తుపెట్టుకోండి. క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఇప్పుడే కదా చూసాను, దీంట్లో పై మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ప్రతిసారి క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటే ఎగ్జామ్ టైంలో మనకి సరిపోదు ప్రాపర్గా. అందుకని సల్ఫేట్లో సల్ఫర్ ఎప్పుడు కూడా +6 ఆక్సిడేషన్ స్టేట్. సల్ఫేట్ అయాన్ మీద ఛార్జ్ మాత్రం -2. మరొకసారి రిపీట్ చేస్తున్నా, సల్ఫేట్ మీద ఎప్పుడు -2. సల్ఫేట్లో సల్ఫర్ మాత్రం ఎప్పుడు చూసినా కూడా +6లా ఉంటుంది. నెక్స్ట్ వన్ నైట్రేట్ NO3-1. దీంట్లో నైట్రోజన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? X + 3 × -2 = -1. X = +5 ఆక్సిడేషన్ స్టేట్. సింప్లిఫికేషన్ చేస్తే +5 వస్తుంది. అలాగే NO2-1, ఇక్కడ కూడా X + 3 × -2 = -1. 3 కాదు, సారీ, ఇది వచ్చేసి 2. ఇక్కడ 2 × -2 = -1. అంటే దీని నుంచి X = +3. సో విచ్ ఈజ్ లోవర్ ఆక్సిడేషన్ స్టేట్ నైట్రైట్, విచ్ ఈజ్ హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్ నైట్రేట్. లోవర్ ఆక్సిడేషన్ స్టేట్ ఉంది కాబట్టి అది నైట్రైట్. హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్ ఉంటే కనుక నైట్రేట్ కింద కన్సిడర్ చేస్తాం. మరికొన్ని ఎగ్జాంపుల్స్. PO4-3 పాస్పేట్ అయాన్ అంటారు దీన్ని. అంటే దీంట్లో పాస్పరస్ ఆక్సిడేషన్ స్టేటు X + 4 × -2 = టోటల్ ఛార్జ్ -3. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే X = +5 ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది. అంటే సమ్ ఆఫ్ ద ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ ఆల్ ద యాటమ్స్ ఇన్ పాలిఅటామిక్ అయాన్ = చార్జ్ ఆన్ ద అయాన్. అలాగే వన్ మోర్ ఎగ్జాంపుల్, HPO3-1. ఇలా తీసుకుంటే హైడ్రోజన్ +1 ఆక్సిడేషన్ స్టేట్, ఫాస్ఫరస్ +X + 3 × -2 = -1 ఆక్సిడేషన్ స్టేట్. సో దీన్ని క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే కనుక +1 + X -5 = -1 ఆక్సిడేషన్ స్టేట్ అవుతుంది. సో దీంట్లో నుంచి సింప్లిఫికేషన్ చేస్తే X = +3 ఆక్సిడేషన్ స్టేట్లా అది ఉంటుంది. అలాగే ఆక్సలేట్ అయాన్ C2O4-2. నేను ఆక్సాలిక్ యాసిడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, H2C2O4. కానీ ఈరోజు ఆక్సలేట్ అయాన్ గురించి మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఆక్సలేట్ అయాన్లో కార్బన్ ఎంత ఉంది ఆక్సిడేషన్ స్టేట్? 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి 2. కార్బన్ ఆక్సిడేషన్ స్టేట్ X + 4 × -2 = -2. సో దీని నుంచి ఏమొస్తుందండి? 2X - 8 = -2. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే X = +3 ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది. అంటే ఆక్సలేట్ అయాన్లో అంటే C2O4-2 అనే దీంట్లో కార్బన్ ఆక్సిడేషన్ స్టేటు +3 లాగా మనకి వస్తుంది. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ అండి, దీంట్లోనే MnO4-1 మ్యాంగనేట్ అయాన్. మ్యాంగనీస్ ఎంత? సో దీంట్లో మ్యాంగనీస్ తెలియదు కాబట్టి X + 4 × -2 = -1. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే X = +7 వస్తుంది. నిన్నటి రోజున KMnO4 గురించి చెప్పాం, దాంట్లో మ్యాంగనీస్ +7. ఇక్కడ మ్యాంగనేట్ అయాన్లో కూడా అలాగే వస్తుంది. అలాగే Cr2O4-2 డైక్రోమేట్ అయాన్. దీన్ని డైక్రోమేట్ అయాన్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఎన్ని క్రోమియమ్స్ ఉన్నాయండి? 2. తెలియదు కాబట్టి 2X +
4 ఇంటూ -2 సమ్ ఈక్వల్ టు -2. దీన్ని సింప్లిఫై చేస్తే ఎక్స్ ఈక్వల్ టు +6 ఆక్సిడేషన్ స్టేట్ అనేది వస్తుంది. అలాగే వేరే వేరే అయాన్స్ మనం ఏది తీసుకున్నప్పుడు కూడా సమ్ ఆఫ్ ద ఆక్సిడేషన్ నెంబర్స్ ఆఫ్ ఆల్ ద ఆటమ్స్ ఈక్వల్ టు ఇట్ ఛార్జ్ ఇన్ పాలీఅటామిక్ అయాన్స్. పాలీఅటామిక్ అయాన్స్లో దాని ఛార్జ్కి ఈక్వల్ చేసుకుంటూ ప్రాబ్లం ఈ విధంగా సాల్వ్ చేసుకుంటూ రావాలి. దీంట్లో కార్బోనేటు, సల్ఫేటు, సల్ఫైటు, నైట్రేటు, పాస్పైటు, మ్యాంగనేటు, పర్మాంగనేట్ అయాను, డైక్రోమేట్ అయాను ఇలాగా. అంటే ఇంకొక ఎగ్జాంపుల్ MnO4-2 మ్యాంగనేట్ అయాన్. ఇక్కడ మ్యాంగనీస్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? ఎక్స్ ప్లస్ 4 ఇంటూ -2 ఈక్వల్ టు -2. అంటే దీని నుంచి మ్యాంగనీస్ వచ్చేసరికి +6 ఆక్సిడేషన్ స్టేట్లో మనకి అడ్జస్ట్ అవుతూ ఉంది. సో ఇవి అయాన్స్ యొక్క ఆక్సిడేషన్ స్టేటు ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ మాలిక్యూల్ దాన్ని తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అమోనియం నైట్రేట్. అమోనియం నైట్రేట్ మీరు గమనించినట్లయితే ఇక్కడ 2 నైట్రోజన్ యాటమ్స్ ఉన్నాయి. ఒకటి ఫస్ట్ నైట్రోజన్, 2 NO3లో ఉండేటువంటి నైట్రోజన్. ఈ రెండింటిని నార్మల్ క్యాలిక్యులేషన్ మెథడ్ ద్వారా చేయకూడదండి. ఇది రేర్ ఎగ్జాంపుల్ కింద కన్సిడర్ చేయాలి. అంటే ఇది అయానిక్ కాంపౌండ్లో ఉంది. ఈ నైట్రోజన్ 2x అని తీసుకోకూడదు. సో ఫస్ట్ వీడియో 1లో చెప్పాను ఏంటది, క్యాలిక్యులేట్ ఆక్సిడేషన్ స్టేట్ ఫర్ క్యాటయాన్ అండ్ యానయాన్ సపరేట్లీ ఇన్ అయానిక్ కాంపౌండ్స్. NH4NO3 ఎలా డికంపోజ్ అవుతుందండి మనకి? NH4+1 ప్లస్ NO3-1. ఇదేమో క్యాటయాన్, ఈ నైట్రోజన్ ఏమో యానయాన్లో ఉంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ నైట్రోజన్ ఏమో క్యాటయాను, సెకండ్ నైట్రోజన్ యానయాన్లో ఉంది. ఇలాంటి కేసుల్లో ఏ నైట్రోజన్కి అక్కడ ఆ పర్టికులర్ అయాన్లు సపరేట్గా క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. అంటే NH4+లో నైట్రోజన్ తీసుకుందాం. ఫస్ట్ NH4+1 నైట్రోజన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? ఎక్స్ ప్లస్ 4 ఇంటూ హైడ్రోజన్ +1 సమ్ ఈక్వల్ టు +1. కాబట్టి x ఈక్వల్ టు -3 ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది. అలాగే రెండోది తీసుకుంటే అంటే యానయాన్లో ఉన్నటువంటి నైట్రోజన్ పార్ట్ తీసుకుందాం. అంటే ఈ నైట్రోజన్ ఎక్స్ ప్లస్ 3 ఇంటూ -2 ఈక్వల్ టు -1. దీన్ని సింప్లిఫై చేస్తే x ఈక్వల్ టు +5 అవుతుందండి. అంటే మీరు జాగ్రత్తగా గమనించుంటే అమోనియం నైట్రేట్ అనేటువంటి అయానిక్ కాంపౌండ్లో 2 నైట్రోజన్స్ ఉన్నాయి. ఫస్ట్ నైట్రోజన్ ఏమో -3 ఆక్సిడేషన్ స్టేట్, సెకండ్ నైట్రోజన్కి ఏమో +5 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. సో ఏ నైట్రోజన్కి ఆ నైట్రోజన్ విడివిడిగా క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ పాయింట్ మరలా రివైజ్ చేస్తున్నానండి నేను. ఇఫ్ ఇట్ ఈజ్ అయానిక్ కాంపౌండ్, calculate oxidation state for cation separately and calculate atom oxidation state in anion separately. క్యాటయాన్లో ఉన్న యాటమ్ సపరేట్గా క్యాలిక్యులేట్ చేయాలి, యానయాన్లో ఉన్నటువంటి యాటమ్ కూడా సపరేట్గా క్యాలిక్యులేట్ చేయాలి. అంతేగాని యావరేజ్గా దాంట్లో ఆక్సిడేషన్ స్టేట్ ఏదైతే ఉందో దాన్ని మనం క్యాలిక్యులేట్ చేయకూడదు. తర్వాత ఎగ్జాంపుల్, ఇది ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ అండి. అది H సింగిల్ బాండ్, N డబుల్ బాండ్, C డేటివ్ బాండ్. ఐసోసైనైడ్, సైనైడ్ అంటే CN ఉంటుందండి, ఇది ఐసోసైనైడ్. ఇలాంటి స్ట్రక్చర్లో నైట్రోజన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అని అడుగుతారండి. ఇక్కడ ఒక రూల్ ఒకటి మనం డిస్కస్ చేయాలి. ఏంటంటే అది మామూలుగా H సింగిల్ బాండ్, నైట్రోజన్ డబల్ బాండ్, C
నైట్రోజన్ మీద లోన్ పెయిర్ ఉంది. కార్బన్ ఎప్పుడు 4 బాండ్స్ ఉండాలి, కానీ ఇక్కడ 2 బాండ్సే ఉన్నాయి. కానీ ఇక్కడ 4th బాండ్ ఛాన్స్ లేదు కాబట్టి ఈ లోన్ పెయిర్ని ఇలా కార్బన్కు డొనేట్ చేస్తుంది. అంటే లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆన్ నైట్రోజన్ ఆటమ్ డొనేటెడ్ టువర్డ్స్ కార్బన్ ఆటమ్. అంటే ఎలక్ట్రాన్ నైట్రోజన్ నుంచి కార్బన్కి కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ద్వారా వెళ్తున్నాయి. ఇలాంటి పర్టికులర్ కేసులో రూల్ ఏంటంటే ఇఫ్ ద డోనార్ ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్, ఇఫ్ ద డోనార్, ఏ డోనార్ ఇది? ఎలక్ట్రాన్ పెయిర్ డోనార్. ఇఫ్ ద ఎలక్ట్రాన్ పెయిర్ డోనార్ ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ than acceptor, then acceptor అంటే ఏంటి? నైట్రోజన్ ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్. నైట్రోజన్ ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ 3.0, కార్బన్ ఎలక్ట్రోనెగటివిటీ 2.5. సో డోనార్ ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ దాన్ యాక్సెప్టార్. దెన్ కంట్రిబ్యూషన్ ఆఫ్ కోఆర్డినేట్ బాండ్ ఫర్ బోత్ ద ఆటమ్స్ regarding oxidation state is negligible. I repeat, contribution of coordination bond, contribution of coordination bond, contribution of coordination bond for both the atoms, for both the atoms, for both the atoms regarding oxidation state, regarding oxidation number is negligible. ఇది ఒక్కటి కొత్త పాయింట్ ఇక్కడ వస్తుంది. డోనార్ ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ దాన్ యాక్సెప్టార్ అయితే కోఆర్డినేషన్, కంట్రిబ్యూషన్ ఆఫ్ కోఆర్డినేషన్ బాండ్ ఫర్ బోత్ ఆటమ్స్ రిగార్డింగ్ ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ నెగ్లిజిబుల్. దాని మీనింగ్ ఏంటంటేనండి HN డబల్ బాండ్ సి, డేటివ్ బాండ్ సి కదా, ఈ డేటివ్ బాండ్ మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు? ఇఫ్ డోనార్ ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ అయితే. మరి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం చూడండి. హైడ్రోజన్ +1, నైట్రోజన్ +X, కార్బన్ +2, సమ్ ఈక్వల్ టు 0. కార్బన్ ఎందుకండి +2? నైట్రోజన్కి కార్బన్ మధ్యలో డబుల్ బాండ్ ఉంది, యాక్చువల్గా డేటివ్ బాండ్ ఉంది, కానీ పై రూల్ ప్రకారం డేటివ్ బాండ్ మనం కన్సిడర్ చేయట్లేదు. సో ఈ కేసులో నైట్రోజన్ X = -3 ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిబిట్ చేస్తుంది. ఇఫ్ ద డోనార్ ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ దాన్ యాక్సెప్టార్, దెన్ కంట్రిబ్యూషన్ ఆఫ్ coordinative bond for both the atoms regarding oxidation number is negligible. HN ట్రిపుల్ బాండ్ సి అంటే ఒకటి డేటివ్ బాండ్ లాగా మనం కన్సిడర్ చేయాలి. ఇది కూడా స్పెషల్ ఎగ్జాంపుల్ కిందనే మనం చూడాల్సి వస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇది స్పెషల్ ఎగ్జాంపులేనండి. Na2 ప్రీవియస్ మెయిన్స్ అండ్ నీడ్ ప్రాబ్లం. FeCN 5 times NO ఎంసెట్ కూడా అడుగున్నారండి. వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఐరన్ ఆటమ్ అని అడుగుతారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ వచ్చేసి ద చార్జ్ ఆన్ NO ఈజ్ +1. ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి దీంట్లోని. ద చార్జ్ ఆన్ NO నైట్రిక్ ఆక్సైడ్, ద చార్జ్ ఆన్ NO ఈజ్ +1. అలాగే CN ఛార్జీ -1 లాగా ఉంటుంది. ఇది ఎలా తెలుసు మనకి? HCN అనేది యాసిడ్ అండి. యాసిడ్ డికంపోజ్ అయితే H++ CN -1 అంటే CN మొత్తం మీద -1. ఇందాక ఎలాగైతే సల్ఫేట్ అయాన్ మొత్తం మీద -2 తీసుకున్నామో ఇక్కడ CN మొత్తం మీద -1 తీసుకోవాలి. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి. 2 సోడియంలు ఉన్నాయి. 2 × +1. Already I explained, sodium is 1A group element. 1A group element readily to lose 1 electron, hence all 1A group elements exhibit +1 oxidation state. We don't know iron oxidation state. Let it be taken as X plus 5 into, just now only explained, cyanide is -1, 5 into -1 plus NO charge is +1, sum equal to 0. Why sum equal to 0? Because which is a neutral molecule. So sum of the oxidation states of
ఆల్ ద యాటమ్స్ ఈక్వల్ టు 0. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మీకు +2 + x -5 + 1 ఈక్వల్ టు 0. ఫ్రమ్ దిస్ x ఈక్వల్ టు +2 ఆక్సిడేషన్ స్టేట్. ఈ ఎంటైర్ ఎగ్జాంపుల్లో ఐరన్ ఆక్సిడేషన్ స్టేటు +2 లాగా ఉంటుంది. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ అండి, K4FeCN 6 times ఇలా తీసుకున్నాం. దీంట్లో ఐరన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? సో టోటల్గా ఎన్ని పొటాషియంలు అండి? 4. పొటాషియం 1A గ్రూప్ ఎలిమెంట్ కాబట్టి 4 × +1. ఐరన్ తెలియదు కదండి మనకి, +x +6 × cyanide ఆల్వేస్ -1 యాజ్ అబౌవ్. సమ్ ఈక్వల్ టు 0. దీన్ని సింప్లిఫై చేస్తే x ఈక్వల్ టు +2. పొటాషియం ఫెర్రోసైనైడ్. దీంట్లోనే ఇంకొక ఎగ్జాంపుల్ అండి, ఇఫ్ ఇట్ ఈజ్ K3FeCN 6 times ఇలా ఉందనుకోండి. ఇప్పుడు ఐరన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? సేమ్ అండి, 3 × పొటాషియం +1 + ఐరన్ x +6 × cyanide -1 ఈక్వల్ టు 0. దీన్ని సింప్లిఫై చేస్తే x ఈక్వల్ టు +3. పొటాషియం ఫెర్రీసైనైడ్, పొటాషియం ఫెర్రోసైనైడ్, లోవర్ ఆక్సిడేషన్ స్టేట్, hence it is ferrocyanide which is ferricyanide. ఓకే, అలాగే నెక్స్ట్ మనం డిస్కస్ చేసేది బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్ అండి. బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ బై ఆక్సిడేషన్ నెంబర్ మెథడ్. అక్కడ డిస్కస్ చేయాలంటే ఇక్కడ కొన్ని షార్ట్ నోట్స్ కొన్ని నేర్చుకోవాలి. అంటే షార్ట్ నోట్స్ అంటే నా ఉద్దేశం సింపుల్గా క్యాలిక్యులేట్ చేసేటువంటి మెథడ్స్ ఏంటో చూద్దాం. ఫెర్రస్ సల్ఫేట్లో ఐరన్ ఎంత అని అడుగుతారు. సో పైన చెప్పానండి, సల్ఫేట్ ఎప్పుడు వచ్చినా ఎంత గుర్తుపెట్టుకోమన్నానండి? -2. సల్ఫేట్ అయాన్ ఛార్జ్ -2. సల్ఫేట్లో సల్ఫర్ ఎంత అని అడిగితే మాత్రం +6. సల్ఫేట్లో సల్ఫర్ అడిగితే +6. సల్ఫేట్ అయాన్ మొత్తం ఛార్జ్ -2. మరలా రిమైండ్ చేస్తున్నా, ఇఫ్ ఇట్ ఈజ్ న్యూట్రల్ మాలిక్యూల్ సమ్ ఆఫ్ ద ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ ఆల్ ద యాటమ్స్ ఈక్వల్ టు 0. ఇలా చూడండి ఎలా చేయాలో. ఈ సల్ఫేట్ మొత్తం ఛార్జ్ ఎంతండి? -2. సమ్ మొత్తం 0 కావాలి అంటే ఐరన్ మీద ఛార్జ్ ఎంత అయి ఉండాలి? +2. ఓన్లీ సల్ఫేట్కి -2. ఇది న్యూట్రల్ మాలిక్యూల్ కాబట్టి సమ్ ఆఫ్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఆల్ ద యాటమ్స్ ఈక్వల్ టు 0 కాబట్టి ఐరన్ +2. ఓకే, లేదు నార్మల్ మెథడ్ చేస్తానంటే ఐరన్ తెలియదు కాబట్టి x, ఒక సల్ఫేట్ ఉంది కాబట్టి ఇక్కడ చూడండి, ఐరన్ x ఒక సల్ఫేట్ కాబట్టి -2 ఈక్వల్ టు 0 అంటే x ఈక్వల్ టు +2. సింపుల్ క్యాలిక్యులేషన్. లేదా ఒకవేళ ఇలా ఉంటే Fe2SO4 thrice. పాత మెథడ్ ఏంటి? ఒరిజినల్ మెథడ్ ఐరన్ తెలియదు కాబట్టి ఎన్ని ఐరన్స్ ఉన్నాయి? 2 ఐరన్స్ కాబట్టి 2x ప్లస్ ఎన్ని సల్ఫేట్లు ఉన్నాయో గమనించండి అండి. ఎన్ని సల్ఫేట్లు ఉన్నాయి ఇక్కడ? 3 × సల్ఫేట్ ఛార్జ్ ఎంత అండి? -2. సమ్ ఎంత అండి? 0. సమ్ ఎందుకు 0? న్యూట్రల్ మాలిక్యూల్ కాబట్టి. సో 2x ప్లస్ 3 × -2 ఈక్వల్ టు 0 అంటే 2x ఈక్వల్ టు +6 అయితే x ఈక్వల్ టు +3 ఆక్సిడేషన్ స్టేట్. ఇది లోవర్ ఆక్సిడేషన్ స్టేట్, ఇది హైయర్ ఆక్సిడేషన్ స్టేట్, ఇక్ ఫెర్రస్ సల్ఫేట్, ఫెర్రిక్ సల్ఫేట్. ఫెర్రస్ సల్ఫేట్ లోవర్ ఆక్సిడేషన్ స్టేట్ ఉంటే అంటాం, హైయర్ ఆక్సిడేషన్ స్టేట్ ఉంటే ఇక్ అంటాం. సో ఫెర్రస్ సల్ఫేట్, ఫెర్రిక్ సల్ఫేట్. అలా కాదు, ఫాస్ట్గా ఎలా చేయాలండి? సింపుల్గా ఎలా చూడండి ఎలా చేయాలో. Fe2SO4 -3. ఒక్క నిమిషం అలర్ట్గా ఉండండి, ఎలా చేయాలో చెప్తున్నాను. సల్ఫేట్ మొత్తం మీద ఛార్జ్ ఎంత అనుకున్నామండి? ఇక్కడ -2. ఒక సల్ఫేట్కి -2 అయితే 3 సల్ఫేట్కి ఎంత? -6 అవుతుందండి. ఇది
ఒక సల్ఫేట్కి -2 అయితే ఈ పార్ట్ మొత్తం ఎంత అవ్వాలి అంటే -6 అవుతుంది. ఎందుకు? ఒక సల్ఫేట్కి -2 అయితే 3 సల్ఫేట్లకు -2 మొత్తం 0 కదండి. మొత్తం 0 అంటే సమ్ ఆఫ్ ద ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ ఆల్ ద అయాన్స్ ఈక్వల్ టు 0 అంటే ఈ 2 ఐరన్లు కలిపి ఎంత అయి ఉండాలండి? అది +6. 2 ఐరన్లు +6 అయితే ఒక ఐరన్కి +3. సింపుల్. ఒక సల్ఫేట్కి -2, 3 సల్ఫేట్లు -6. ఇది మొత్తం -6 అయితే ఇది మొత్తం ఎంత ఉండాలి? +6. 2 ఐరన్స్ ఉన్నాయి. 2 ఐరన్స్ +6 అయితే ఒక ఐరన్కి ఎంత? +3. ఇది సింపుల్ టెక్నిక్ అండి. లేదు నార్మల్ మెథడ్ వెళ్తానంటే కనుక ఈ టెక్నిక్లో వెళ్ళొచ్చు. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ Cr2SO4 థ్రైస్. సరే ఇక్కడ ఎన్ని క్రోమియమ్స్ ఉన్నాయండి? 2 ఉన్నాయి. కాబట్టి 2x ప్లస్ ఎన్ని సల్ఫేట్లు? 3 ఇంటూ -2 సమ్ ఈక్వల్ టు 0 క్యాలిక్యులేట్ చేస్తే x ఈక్వల్ టు +3 వస్తుందండి. లేదు ఇది ఈజీగా ఉంది, ఈ మెథడ్ చూడాలనుకుంటే కనుక ఇక్కడ చూడండి, మరలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏంటది? టోటల్ ఆక్సిడేషన్ స్టేట్ అంటే టోటల్ మాలిక్యూల్ మీద ఛార్జ్ ఎంత రావాలి? 0. అంటే ఒక సల్ఫేట్కి ఎంత అనుకున్నాం? -2. ఒక సల్ఫేట్కి -2, ఒక సల్ఫేట్కి -2, 3 సల్ఫేట్లకి ఎంత అవుతుందండి? ఇది -6. ఈ పార్ట్ మొత్తం -6 అంటే ఈ పార్ట్ మొత్తం ఎంత అయి ఉండాలి? +6. 2 క్రోమియంకి +6 అయితే ఒక క్రోమియంకి ఎంత? +3. 2 క్రోమియంకి +6 అయితే కనుక ఒక క్రోమియంకి ఎంత? +3 ఆక్సిడేషన్ స్టేట్ లాగా మనం కన్సిడర్ చేసుకోవచ్చు సింపుల్గా. ఓకే, సో ఈ మెథడ్ తర్వాతది ఇది ఇంపార్టెంట్ మెథడ్ అండి. ఈ ఎగ్జాంపుల్ కూడా మెథడ్ కాదు, ఎగ్జాంపుల్ CH3S డబుల్ బాండ్ O CH3. కార్బన్తో కంపేర్ చేస్తే సల్ఫర్ మోర్ ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. సో కాబట్టి CH3 గ్రూప్ మొత్తం మీద మనం +1 ఆక్సిడేషన్ స్టేట్ కన్సిడర్ చేస్తాం. CH3 గ్రూప్ అంతా కూడా కలిపి +1 ఆక్సిడేషన్ స్టేట్. ఇక్కడ ఎన్ని CH3లు ఉన్నాయండి? 2. 2 ఇంటూ +1 2 ఉన్నాయి కాబట్టి ప్లస్ సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ తెలియదు x ప్లస్ ఆక్సిజన్ -2 సమ్ ఈక్వల్ టు 0. ఈ కేసులో x ఈక్వల్ టు 0 అంటే సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ ఈక్వల్ టు 0. సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ ఈక్వల్ టు 0. ఇలా కొన్ని స్పెషల్ ఎగ్జాంపుల్స్. దీంతో పాటుగా ఇంకొకటి మిస్ అయిన పాయింట్ ఏంటంటే ఇన్ ఎనీ మెటల్ కార్బోనిల్, ఇన్ ఎనీ మెటల్ కార్బోనిల్. మెటల్ కార్బోనిల్ అంటే మెటల్ విత్ కార్బొనైల్ గ్రూప్ అంటే CO గ్రూప్. ఇన్ ఎనీ మెటల్ కార్బోనిల్ ద ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ మెటల్ ఆటమ్ ఈక్వల్ టు 0. In any metal carbonyl, oxidation number of metal atom equal to 0. Example చెప్తున్నాను చూడండి ఇక్కడ. NiCO 4 times nickel tetracarbonyl, nickel oxidation state equal to 0. In any metal carbonyl, the oxidation state of metal equal to 0. అలాగే FeCO 5 times, ఇది ఎంత నెంబర్ అయినా ఉండనివ్వండి, ఐరన్ ఆక్సిడేషన్ స్టేట్ ఈక్వల్ టు 0. అలాగే Mn2CO 10 times, ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ మ్యాంగనీస్ ఆటమ్ ఈక్వల్ టు 0. ఇన్ ఎనీ మెటల్ కార్బొనిల్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ మెటల్ ఆటమ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇలా మ్యాక్సిమం అన్ని మోడల్స్ కవర్ చేస్తూ ఆక్సిడేషన్ స్టేట్ అంటే ఏంటి, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో 6 రూల్స్ చెప్తూ, దాని తర్వాత సెకండ్ వీడియోలో 25 ఎగ్జాంపుల్స్ న్యూట్రల్ మాలిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, థర్డ్ వీడియో
దీంట్లో అయాన్స్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్పి దాంతోపాటుగా కొన్ని స్పెషల్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏంటా స్పెషల్ ఎగ్జాంపుల్స్ అంటే కనుక ఇక్కడ మీరు గమనించినట్లయితే అమ్మోనియం నైట్రేట్లో 2 నైట్రోజన్ డిఫరెంట్గా, హెచ్ఎన్సిలో నైట్రోజన్ డిఫరెంట్గా, అలాగే Na2FeCN5NO టైమ్స్లో డిఫరెంట్గా, కాంప్లెక్స్ కాంపౌండ్లో ఆక్సిడేషన్ స్టేట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్తూ, తర్వాత సల్ఫేట్ కాంపౌండ్లు ఐరన్ సల్ఫేట్ అంటే ఫెర్రస్ సల్ఫేట్, ఫెర్రిక్ సల్ఫేట్, క్రోమిక్ సల్ఫేట్, దీంట్లో ఎంత ఫాస్ట్గా మనం ఆక్సిడేషన్ స్టేట్ని ఐడెంటిఫై చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ అడిషనల్గా మెటల్ కార్బోనిల్ ఆక్సిడేషన్ స్టేట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మీకు వీటి డౌట్ ఉంటే వీడియో నెంబర్ 1, 2లో చూస్తే కనుక దీని తాలూకా సినాప్సిస్ కాన్సెప్చువల్గా మనకి అర్థమవుతుంది, బైహార్ట్ చేసే మెథడ్ కాకుండా. సో ఎప్పుడైతే ఆక్సిడేషన్ నెంబర్ ప్రాపర్గా మనం నేర్చుకోగలుగుతామో బ్యాలెన్సింగ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్స్ అంత ఫాస్ట్గా చేయగలుగుతాం. దాన్ని బేస్ చేసుకొని స్టాయికోమెట్రిక్ కోఎఫిషియంట్స్ని ఐడెంటిఫై చేయగలుగుతాం. సో నెక్స్ట్ వీడియోలో ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ డెఫినేషన్స్ ఎలా క్యాలిక్యులేట్ ఆక్సిడేషన్ రిడక్షన్ ఎలా ఐడెంటిఫై చేయాలి, తర్వాత బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ గురించి కొన్ని ఎక్కువ ఎగ్జాంపుల్స్తో దాదాపు ఒక 15 to 20 డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తోటి స్టార్టింగ్ చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తూ వెళ్ళే కొంది లెందీ ఎగ్జాంపుల్స్ పెద్దవి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఒక లెందీ వీడియో చేసుకుందాం. ఓకే, రైట్.